Once again, I welcome you all to our training program, Messiah Bible Training. For the past 7 months, we have studied discipleship, and from today, we will be studying evangelism. దేవునికి వందనాలు. గత 7 నెలలుగా మనం శిష్యత్వం గురించి అనేక విషయాలు నేర్చుకున్నాము. మరి ఈ దినము సువార్థీకరణ లేక ఎవాంజలిజం అనే అంశం మీద మనము ధ్యానించుకుందాము. దేవుడు మనకు తోడుగోని నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మొదటిగా మనం ఎల్లప్పుడూ దేవునికి వందనాలు చెల్లించుకోవాలి. ఎందుకంటే మన దేవుడు మనల్ని నడిపిస్తున్నందుకు మన దేవునికి వందనాలు. ఈరోజు ఇంట్రొడక్షన్ మాత్రమే ఉంటుంది. ఎవాంజలిజం లేక సువార్థీకరణ. ఎవాంజలిజం అనే మాట మరి ఎట్లొచ్చిందంటే మరి గ్రీక్ పదం నుంచి వచ్చింది. గ్రీక్ పదం నుండి వచ్చింది. ఎందుకంటే మొదటి శతాబ్దంలో మరి వాడుక భాష ఏంటంటే గ్రీక్ భాష. ఏ విధంగా మనకి ఇప్పుడు మనం ఏం మాట్లాడుతుంటామో ఇండియాలో ఇంగ్లీష్ భాష మాట్లాడుతుంటాం. మన మాతృభాష కాదది ఇంగ్లీష్. అయినప్పటికీ అందరం ఇంగ్లీషే మాట్లాడుతున్నాం. ఎక్కడైనా ఇంగ్లీష్ పదాలు వాడుతూనే ఉంటాం మనం కదా. అదేవిధంగా మొదటి శతాబ్దంలో వాడుక భాష ఆ ప్రాంతమంతా మరి అలెగ్జాండర్ తను ఆ ప్రాంతమంతా మరి 10 సంవత్సరాలు ఏం చేసినాడు, తను చేస్తూ వచ్చి అక్కడ గ్రీక్ భాషను కూడా గ్రీక్ కల్చర్ ఇవన్నీ తను మరి అక్కడ పెంపొందించినాడు. కనుక ఈ ఎవాంజలిజం అనే మాట ఎక్కడి నుంచి వస్తుందంటే ఇయాన్జెలియోన్ అనే మాట నుంచి వస్తుందన్నమాట. ఇయాన్జెలియోన్. దీంట్లో 2 విషయాలు ఉంటాయి. ఒకటంటే ఈయు అంటే ఇయో అంటే దాని అర్థం ఏంటంటే గుడ్ అన్నమాట. ఇయో అంటే గుడ్ అన్నమాట మరి వాళ్ళ గ్రీక్ భాషలో. ఇయో అంటే గుడ్. దాన్నే మనం గాస్పల్ అంటాం, గుడ్ కదా. ఇంకోటి ఏంటి ఏంజెలోస్. ఏంజెలోస్ అంటే ఏంజల్. ఏంజెలోస్ అంటే ఏంజల్, దేవదూత. లేక ఇంకొక మారు పదం ఏంటంటే మెసెంజర్. మనం చూస్తాం కదా బైబిల్లో మరి యేసు పుట్టినప్పుడు మరి దేవదూత వచ్చి మరి ఎవరు చెప్తారు, దేవదూతలు వచ్చి గొల్లని చెప్తారు కదా, ఇదిగో దావీదు పట్టణం ముందు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని అన్ని డీటెయిల్గా చెప్తాడు. కనుక ఏంజల్ అంటే ఎవరు, మెసెంజర్. ఇయో అంటే గుడ్. ఏంటది గుడ్ ఏంటి, ఆ మంచిదేంటి, గాస్పల్, సువార్త. వార్త, మంచి వార్త. సువార్త అంటే ఏంటి, మంచి వార్త. సో ఈ ఎవాంజలిజంలో మనం ఇప్పుడు నేర్చుకునేవి ఏంటంటే గుడ్ మెసెంజర్ లేక గుడ్ మెసేజ్, అదే గాస్పల్. మార్క్స్ వార్తలో మొదటి అధ్యాయము 14-15 వచనం మనం చదువుకుందాం. మార్క్స్ వార్త మొదటి అధ్యాయము 14-15 వచనం దయచేసి చదవండి. యోహాను చెరపడిన తర్వాత యేసు కాలం సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము. యేసు ప్రభు తన సేవ మొదలు పెట్టినప్పుడు ఏ విధంగా మొదలు పెట్టినాడు, ఇది మొదటి మాటలు ఆయన ఏమంటున్నాడు అక్కడ, కాలము సంపూర్ణమాయను, సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని రాజ్యం సమీపించున్నది. తర్వాత మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చినాడు కదండి. మనకు తెలుసు యేసు యొక్క సేవ ఎక్కువ గలిలయ ప్రాంతంలో తన సేవ జరిగింది కదా, మనకు అందరూ తెలుసు. మార్క్స్ వార్తలు ఏం చూస్తున్నాం మనము, సువార్త అనే మాట అక్కడ చూస్తున్నాం. సువార్తను నమ్ముడి అంటున్నాడు. అంతకుముందు ఏమన్నాడు యేసు ప్రభు, మారు మనసు పొందుడి. మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే మనం తిరిగి మనం పోయే మార్గంను మనం వదిలిపెట్టేసి యేసు వైపు తిరిగే మార్గం, అదనమాట మారు మనసు అంటే. అయితే సరే, అవన్నీ మనం తర్వాత ధ్యానిస్తుంటాం. కానీ సువార్త అనే అంశం మీద మనము
మరి చదువుకుంటాం. ఎక్కడ ఎవరు చెప్పిన సువార్త అని యేసు ప్రభువే చెప్పినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సువార్త అనే పదం మనమేమి తయారు చేయలేదు. సువార్త అనే మళ్ళీ ఒకసారి చదువుకున్నది. కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుడి రాజ్యము సమీపించి ఉన్నది. ఇప్పుడు ఏమన్నాడు యేసు ప్రభువే మాట. ఆ మాట వాడింది ఎవరు? మారు మనసు పొంది సువార్తను నమ్ముడని. అంటే నేను చెప్పేది సువార్త అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ సువార్త అంటే ఎవరు తయారు చేయలేదు, మనం తయారు చేయలేదు కదండి. మనం తయారు చేయలేము, ఇంకెవరు తయారు చేయలేరు. సువార్త అనేది యేసు ప్రభువే స్టార్ట్ చేసినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు తయారు అంటే ఆయన మాటలే సువార్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. సువార్త అంటే మంచి మాట, మంచి వార్త, గాస్పెల్ కదండి. సువార్తని నమ్ముడి చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలయకు వచ్చాను. సరే, ఇది మనము ఎవాంజలిజం అనే మాట మనం చదువుకుంటున్నాం. రెండవది ఏంటంటే ఎవాంజలిస్ట్ అనే పదం మనము సాధారణంగా వాడుతుంటాం కదా. ఎవాంజలిస్ట్ దానికి మరి గ్రీక్ భాషలో ఎవాంజలిస్టస్ అని మరి అక్కడ వాళ్ళు మరి ఆ పదం అన్నమాట. దానికి ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు ఎవాంజలిస్ట్ అన్నారు. ఎవాంజలిస్ట్ అంటే ఎవరు అంటే సువార్తను ప్రకటించేవాడు ఎవాంజలిస్ట్. The one who preaches the gospel is evangelist. Evangelist తెలుగులో పేరేంటి? సువార్తికుడు. తెలుగులో ఏంటో చెప్పండి. ఎవాంజలిస్ట్కి సువార్తికుడు. సువార్తికుడు ఏం చేస్తాడు? సువార్తను ప్రకటిస్తాడు. సువార్త అంటే ఏంటి? యేసయ్య మాటలు కదండి. కనుక మరి సువార్తికులు కదండి, ఆయన దేవుడే నియమించినాడు. సువార్తికులను ఎవరు నియమించినాడు? దేవుడే నియమించినాడు. అది ఆ పదము మనమేమి పెట్టలేదు, మనమేమి చేయలేదు. కనుక కొంతమంది బిల్లిగ్రామ్ ఉన్నాడు. బిల్లిగ్రామ్ ఏమంటారు? ఆయనని ఎవాంజలిస్ట్ అంటారు. అంత గొప్ప సేవకుడు. ప్రపంచంలో అనేక దేశాలు వెళ్ళి అనేక వేల మందిని ప్రభులోకి నడిపించిన మరి అంత గొప్ప దైవజనుడిని ఆయన ఏమంటారు? ఎవాంజలిస్ట్ అంటారు. అంతే. ఈజ్ నాట్ పాస్టర్, ఆయన సువార్తికుడు. అంటే దేవుడు అతనికి అంత గొప్ప ఆధిక్యత ఇచ్చిన, గొప్ప మరి అవకాశం తనకి ఇచ్చి ఆ టైంలో మరి గొప్ప గొప్ప మీటింగ్స్ జరిగాయి. ఆయన మీటింగ్స్ అన్నీ స్టేడియంస్లో జరిగాయి. ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా స్టేడియంలో జరిగాయి. ఆ స్టేడియంస్లో జరిగినప్పుడు ఏమైతే చాలామంది వస్తారు, అన్ని రోజులు వస్తుంటారు కదా. మరి అనేకులు బాగా మనసు పొందేవారు. ఇప్పుడు వాళ్ళ కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రహామ్ ఆయన జరిపిస్తున్నాడు కదండి. ఆయన జరిపిస్తున్నాడు. మన హైదరాబాద్ కూడా ఇచ్చినాడు కదా. ఇప్పుడు వచ్చినాడు 2011లో వచ్చినాడు ఫ్రాంక్లిన్ గ్రహామ్. మరి లాల్బోర్డ్ స్టేడియంలో ఆయన మీటింగ్ పెట్టినాడు కదండి. దేవుని స్తోత్రం. కనుక బిల్లిగ్రామ్ కూడా హైదరాబాద్కి వచ్చినాడు కదండి. హైదరాబాద్కి వచ్చినాడు, అనేక స్థలాలకు వచ్చినాడు. ఈ విధంగా ఎవాంజలిస్ట్ ఉన్నారు కదండి. ఎవాంజలిస్ట్ అంటే ఎవరు? ద పర్సన్ హూ ప్రీచెస్ ద గాస్పెల్. సువార్తికుడు. ఎవాంజలిస్ట్ అంటే ఎవరు? సువార్తికుడు. సువార్తికుడు ఏం చేస్తాడు? సువార్తను ప్రకటిస్తాడు. అపోస్తల కార్యంలో 21వ అధ్యాయంలో 8వ వచనం చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 21 and verse 8. 21:8. మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి 7 ఒక్కొక్కడును సువార్తికుడైన. చూడండి, 7 ఉన్నారు అక్కడ. అందులో ఒకతను ఏంటంట? సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళందరూ అంటే పౌలు తన గ్రూప్ అంతా కదండి ఎక్కడికి వచ్చినారో? ఫిలిప్ ద ఎవాంజలిస్ట్ కదండి. ఫిలిప్ ఎవరమ్మా చెప్పండి? సువార్తికుడు, ఎవాంజలిస్ట్. ఆయన ఇంటికి వచ్చినారు.
కదండి. మరి నేను రెగ్యులర్గా పనిచేశాను కాబట్టి అక్కడ నాందేడ్ డిస్ట్రిక్ట్లో పనిచేసినాడు. ఆ టైంలో ఆదిలాబాద్ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళు. ఆదిలాబాద్ అంటే ఎప్పుడంటే 80s లేట్ 80s అక్కడ మరి పోయినప్పుడు వాళ్ళు సంతోషంగా ఇళ్ళకి పిలుస్తుండే. పిలిచి మరి మా కుటుంబము మరి మహారాష్ట్ర నుంచి ఒక పోస్టల్ బ్రదర్ అని మీకు అంత తెలుసు కదా, మన హైదరాబాద్కి వచ్చినారు. ఆయన కుటుంబము, జాన్ పాస్టర్ ఆయన కుటుంబము, ఈ విధంగా ఒక 5 కుటుంబాలు ఉంటుండే. రెగ్యులర్గా మేము పోయేవాళ్ళం. 5 కుటుంబాలకు వాళ్ళు ఏం చేస్తుండే, అన్ని సదుపాయాలు చేస్తుండే. ఆ సంతోషమే వేరే ఉంటుంది. అవి అందరు కలుసుకోవటము, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి సువార్తకు ప్రకటిస్తాము, చాలా సంతోషం ఉంటుంది. ప్రైజ్లో హల్లెలూయా కదండి. అట్నే మరి నాందేడ్లో, ఔరంగాబాద్, పర్బని, పూర్ణ ఈ ప్రాంతాలన్నీ మేము సువార్త ప్రకటించినాం. అక్కడే కాదు, కేరళలో 15 రోజులు ఒకసారి మేము పోయినాము. రోడ్ల మీద నిలబడి సువార్త ప్రకటించినాం. రోడ్ల మీద నిలబడి సువార్త నాకు మలయాళం రాదు, అయినప్పటికీ మలయాళం పాస్టర్ జాన్ పాస్టర్ కదా, ఆయన నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఆయన మలయాళంలో ట్రాన్స్లేట్ చేసేవాడు. ఇంకోసారి మళ్ళీ 2 వారాలు పోయినాం. మళ్ళీ అదేవిధంగా డే టైంలోనేమో చర్చెస్లో మీటింగ్స్, బైబిల్ క్లాసెస్, ఈవినింగ్ ఏమో రోడ్ల మీద నిలబడి, ఈ చౌరస్తాలు ఉంటాయి కదా, చౌరస్తాలు నిలబడితే వాళ్ళు వాక్యం చెప్తుంటే మరి వినేవాళ్ళు, పోయేవాళ్ళు కదండి. మళ్ళీ మహబూబ్నగర్ జిల్లాలో రంగారెడ్డిగూడలో ఏమో అక్కడ అనేక ఊర్లు వెళ్ళి స్వార్థ ప్రకటించినాం. అక్కడ మరి ఇల్లు కిరాయికి తీసుకొని వారమంతా డ్యూటీ చేసి రెస్ట్ రోజులు మరి అక్కడ ఇంట్లో పోయి ఆ నైట్ పోయి ఆ నెక్స్ట్ డే అంతా స్వార్థ ప్రకటించి మరి ఇంకొకటి నెక్స్ట్ డే మరి డైరెక్ట్గా వస్తుంటే వచ్చేసి ఇమ్మీడియట్గా డ్యూటీకి జాయిన్ అయిపోతుంది. అట్లా మరి చేసినాం. ఒక విధంగా కష్టంగానే ఉండేది. అయితే ఎప్పుడైతే మాకు వార్నింగ్ ఇచ్చినారో అది మేము ఇంకా అంటే నేను నాందేడ్ ట్రాన్స్ఫర్ అయిపోయినా. నాందేడ్ ట్రాన్స్ఫర్ అయిపోతే పాస్టర్ మొక్కితే తను పిల్లల్ని తీసుకుని పోయి ఇంకా 2-3 సిస్టర్స్ ఈ విధంగా వచ్చేవాళ్ళు. మాకు వార్నింగ్ ఇచ్చినారు కదా, గ్రహాం స్టేన్స్ ఏమో తెలుసు కదా, ఆ విధంగా జరుగుతుంది, ఇంకా రావద్దని చెప్పంటే సరే అని చెప్పేసి మేము మానేసినాం కదండి. ఎస్ప్రభు ఏమన్నాడు, ఎవరు మేము అంగీకరించకపోతే ఏమన్నాడో మీ కాళ్ళు అక్కడ దులిపి వచ్చేమన్నాడు కదా. కనుక ఆ విధంగా మరి మాకు అడ్డంకులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి కదా, వ్యతిరేకత వచ్చింది. దేవుని పిల్లలు ఈ విధంగా అవి మనం మళ్ళీ ఇవన్నీ మనము తర్వాత చూసుకుంటాం. కానీ సువార్థికుడు అనే మాట గురించి మనం చదువుకున్నాం కదండి. ఫిలిప్ అనే సువార్థికుడు ఇంటి దగ్గర పౌలు, వీళ్ళందరూ పౌలు ఎవరో చెప్పండి, ఆయన అపోస్తలుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యేసయ్య నిర్మించుకున్న, ఏర్పాటు చేసుకున్న అపోస్తలుడు. కనుక దేవుని పిల్లలు ఈ విధంగా ఫిలిప్ ఆయన ఎవరండి, మరి ఆయన ఎవాంజలిస్ట్ కదా, సువార్థికుడు. ఇంకొక రెఫరెన్స్ మనం చదువుకుందాం. ఎందుకు ఈ మాట చదువుతున్నా అంటే మనము ఈ సువార్థికుడు అనే మాట గురించి మనం చదువుకుంటున్నాం. ఎఫెసియన్స్ చాప్టర్ 4 verses 11, 12, 13. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను. చూడండి, కొందరిని ఏ విధంగా నియమించినట్ట, అపోస్తలుగాను. దేనికి? మనమంతా పరిపూర్ణులుగా అవటానికి, అంటే మనం క్రిస్టియన్ మెచ్యూరిటీలోకి రావడానికి, క్రైస్తవ సంపూర్ణతలోకి రావడానికి. దాని అర్థం ఏంటి అంటే మనలో ఉన్న ఇంకా ఏదన్నా
దేవునికి ఆయాసకరమైన, దేవునికి వ్యతిరేకమైన ఏదన్నా ఉంటే అవన్నీ ఏమైపోవాలి, పోతూనే ఉండాలి కదండి. అవన్నీ పోయే వరకు అప్పుడు మనము ఏమవుతున్నాము, మెచ్యూరిటీలోకి వస్తాం, సంపూర్ణతలోకి మనము వస్తాం. అది జరిగేంత వరకు దేవుడు మనకి ఎవరిని ఇచ్చాడంట, మనకి అపోస్తులను ఇచ్చినాడు. అపోస్తులు తర్వాత కొందరిని ప్రవక్తలుగా కదండి. కొందరిని ప్రవక్తలు అంటే ప్రవచించేవారు కదండి. తర్వాత కొందరిని సువార్తికులుగాను, చూడండి, కొందరిని సువార్తికులుగాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరిని ఏం చేసినాడంట, సువార్తికులుగా. అంటే దేవుడు నియమించింది అంతా దేవుని యొక్క నిర్ణయము, దేవుడు నియమించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ సువార్తికుడు అనేది ఎవరు నియమించినాడు, దేవుడు నియమించినాడు. కొందరు సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను. కాపరు అంటే పాస్టర్స్. కొందరు కాపరులుగాను, కొందరిని ఉపదేశం అంటే బోధకులు కదండి, బోధకులు. కనుక దేవుని పిల్లారా, మరి ఈ విధంగా మరి దేవుడి యొక్క నిర్ణయం. ఎందుకు ఇన్ని రకాల ఐదు రకాల మరి సేవలు మనం చూస్తున్నాం, 5 రకాల సేవకులు మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ప్రతి బిలీవర్, ప్రతి విశ్వాసి ఏమి కావాలంట, పరిపూర్ణతకి రావాలి. రిసోర్సెస్ అన్నమాట. ఇంగ్లీష్లో మనం రిసోర్స్ పర్సన్స్ అంటాం కదండి. రిసోర్స్ పర్సన్స్ అంటాం అంటే వీళ్ళు దే ఆర్ ద రిసోర్స్ పర్సన్స్. రిసోర్సెస్ అంటే మనకు అవసరమైంది రిసోర్సెస్ కదండి. డబ్బులే కావచ్చు, లేక ఒక స్థలమే కావచ్చు కదండి. ఈ విధంగా మనం మీటింగ్ పెట్టుకోవడానికి ఒక మరి హాలే కావచ్చు. ఇవన్నీ రిసోర్సెస్ అన్నమాట. రిసోర్స్ పర్సన్స్ అంటే ఎవరైతే మరి టీచ్ చేస్తుంటారో, ఎవరైతే అపోస్తలులు ఉంటారో, ప్రవక్తలు ఉంటారో, వాళ్ళంతా పాస్టర్స్, సువార్తికులు, బోధకులు అంతా రిసోర్స్ పర్సన్స్. ఇదంతా నియమించింది ఎవరు, దేవుడు నియమించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు మనం నియమించలేదండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం చూస్తున్నాం ఏంటంటే సువార్తికుడు అనే మాట మనం చదువుకుంటున్నాం. కనుక సువార్తికుడిని ఎవరు నియమించినారు, దేవుడు నియమించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక అంశం, ఇంకొక మాట మనం మరి ఈ మాట మనం చదువుకుందాం. ఏంటంటే యు angelizo, angelizo, యు angelizo. దాని అర్థం ఏంటంటే టు ప్రొక్లెయిమ్ ద గాస్పల్. యువాంజలైజో అంటే గ్రీక్ మాట. దాని మాట అర్థం ఏంటంటే టు ప్రొక్లెయిమ్ ద గాస్పల్ అంటే సువార్తీకరణ చేయటము, సువార్తీకరణ చేయటం కదండి. రోమీ రాష్ట్ర పత్రికలో 10వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 10 and verse 15. రోమీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం చదవండి. ప్రకటించువారు అంటే సువార్తికులు ఎవరో చెప్పండి, ప్రకటించేవారు. సువార్తికులు అనగా ఎవరు, ప్రకటించేవారు. ఏం ప్రకటిస్తారు, యేసయ్య సువార్తను ప్రకటిస్తారు కదా. యేసయ్య సువార్తను ప్రకటిస్తారు. ప్రకటించువారు పంపబడిన యెడల ప్రకటించుదురు, ఎట్లా ప్రకటిస్తారని చెప్పేసి. కనుక ప్రకటించే వాళ్ళు అవసరము అని ఇక్కడ నేర్చుకుంటున్నాం మనం. ఆ మాట ఆ ఫస్ట్ లైన్నే చూస్తున్నాం. ఏంటంటే సువార్తికులు అవసరము, ఎవాంజలిస్ట్స్ ఆర్ నెసెసరీ కదండి. ఇప్పుడు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా, మరి వెస్టర్న్ కంట్రీస్లో సువార్త అనేది తగ్గిపోతుంది. సువార్త అనేది బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం ఎక్కువైపోయింది. ఆ జ్ఞానం జ్ఞానంతోనే రాడికల్ థింకింగ్ వచ్చేసింది. రెండవది ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు పని ఏంటంటే మరి అనేకులను పిలుచుకుంటున్నారు. సరే పిలిచేవారు మరి వాళ్ళు దేవుని భయభక్తి గలవారా కాదు. అన్యులని వాళ్ళు పిలుచుకుంటారు, అన్యులను పిలుచుకుంటున్నారు కదండి.
మరి అనేక మరి వేరే వాళ్ళని తెలుసుకుంటున్నారు. అంతేకాదు కమ్యూనిస్టులు వస్తున్నారు, ఎథీస్టులు వస్తున్నారు కదండి. కమ్యూనిస్టులు ఉండేవారు దేవుడు లేడని చెప్పేవాళ్ళు. ఎథీస్టులు అంటే దేవుడు లేడు, అసలు దేవుడే లేడు, నాస్తికులు. అందరూ వచ్చేస్తున్నారు, అందరూ అమెరికా దేశానికి వచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇందులో మరి మంచిగా చదువుకున్న వ్యక్తులు ఉంటారనుకో, డాక్టరేట్స్ ఉంటారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యూనివర్సిటీస్లో అక్కడ లెక్చరర్స్గా, ప్రొఫెసర్స్గా వాళ్ళు ఉంటున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు ఎవరైనా మరి క్రిస్టియన్ బిలీఫ్స్ ఉన్న వ్యక్తులు అక్కడ తెలిసిపోతుంది కదా. ఒక క్లాస్లో మరి క్రైస్తవులు అడగకముందే తెలిసిపోతుంది మనం ఎవరు క్రైస్తవులు, వాళ్ళ మాటలతోనే తెలిసిపోతుంది. అటువంటి వాళ్ళని ఏం చేస్తున్నారు? పక్కకు పెట్టేస్తున్నారు. వాళ్ళు జరుగుతుంది ఇప్పుడు. అటువంటి వాళ్ళని పక్కకు పెట్టేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు నా క్లాస్లో కూర్చొని అక్కర్లేదు, నువ్వు బయటకు పోతే వాళ్ళు పోయి బయట కూర్చోవాలంటే. యూనివర్సిటీలో నేను చెప్పేది క్లాస్లో కాదు, 5వ తరగతి 6వ తరగతి కాదు, నేను చెప్పేది యూనివర్సిటీ లెవెల్లో జరుగుతుంది. ఏం చేస్తున్నారంటే ఈ విధంగా మరి దేవుని అంటే బిడ్డల్ని వాళ్ళు హింసిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. ఇదంతా సాతాను యొక్క పని. కనుక దేవుని పిల్లలు మనం అటువంటి దేశం నుంచి మనం ప్రార్థన చేయాలి. వెస్టర్న్ కంట్రీస్ గురించి మనము ప్రార్థన చేయాలి. ప్రభువా మళ్ళీ గొప్ప ఉద్యమం రావబోతుంది అని మనము ప్రార్థన చేయాలి. ఒకప్పుడు మరి అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, యూరోపియన్ కంట్రీస్, అక్కడి నుంచి కాదు కెనడా నుంచి మరి అనేక మరి సువార్తకులు బయటకు వచ్చి సువార్తను ప్రకటించినారు కదండి. కనుక మరి మళ్ళీ ఆ విధంగా గొప్ప ఉద్యమం రావాలని మనము ప్రార్థన చేయాలి. కనుక ఈరోజు మరి ఈ పదాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఎవాంజలిజం. ఎవాంజలిజం అంటే ఏంటి? సువార్తీకరణ. ఈ సువార్తీకరణ అట్లేక ఎవాంజలిజం అనే మాట దేని నుంచి వచ్చింది? గ్రీకు భాష నుంచి వచ్చింది. ఇవాంజెలో అని మరి వచ్చింది కదండి. అంతేకాకుండా ఎవాంజలిస్టిస్ అనే మాట అర్థమేంటి? ఎవాంజలిస్ట్. అంతేకాకుండా ఎవాంజలైజో అంటే దాని అర్థం ఏంటంటే టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ కదండి. అయితే దేవుని పిల్లారా మరి మనము ఇంకా లోతుకు వెళ్ళక ముందు జస్ట్ కొన్ని అంశాలు, ఒక 5 అంశాలు ఎవాంజలిజం గురించి మనము ధ్యానించుకుందాం కదండి. 5 అంశాలు. సరే, టైం ఉంది కాబట్టి 5 అంశాలు మనము ధ్యానించుకుందాం. ఆల్రెడీ మనము వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడే. అయినప్పటికీ ఫస్ట్ది ఏంటంటే ప్రకటించుట. సువార్తీకరణ యొక్క అంశములు కదండి, అంశములు, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎవాంజలిజం. సువార్తీకరణ యొక్క అంశములు. మొదటిది ఏంటంటే ప్రకటించుట. ఏంటో చెప్పిన మొదటిది ప్రకటించుట, ప్రొక్లమేషన్ కదండి. ప్రొక్లమేషన్ మొదటి ఏంటిది? ప్రకటించుట. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. యాక్ట్స్ చాప్టర్ 2 and verse 14. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి. చూడండి, ఒక సువార్తికుడు ఏ విధంగా వాక్యం చెప్తాడో లేచి నిలబడి చెబుతుంటాడు కదండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. లేచి నిలబడి బిగ్గరగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడన్నది 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కదండి. బిగ్గరగా అంటే అప్పుడు మైక్స్ లేవు కదండి, మైకులు లేవు. దాదాపు 100 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళు మైక్ లేవు. దూరాలు పెట్టుకొని స్వార్థ ప్రకటించేవారు ఊర్లలో అయితే కదండి. కనుక ఆ టైంలో ఏ విధంగా మరి మనం మాట్లాడేవాళ్ళు ఒక 100 మంది ఉంటారు. 100 మంది ఉంటే అందరికి ఇవ్వాలంటే ఏ విధంగా మాట్లాడాలి? గట్టిగా మాట్లాడాలి. అక్కడ 100 కాదు, 5000 మంది ఉన్నారు. 5000 కన్నా ఎక్కువ ఉన్నారు. 5000 మందికి వినపడాలంటే కదండి ఏ విధంగా వాళ్ళు మాట్లాడినారో, ఏ విధంగా పేతురు మాట్లాడినాడో మనం ఊహించవచ్చు. అంటే గొంతు చీల్చుకొని తాను
మాట్లాడినాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ విధంగా మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ సహాయం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వార్త అనేది అందరికి పోతుంటుంది కదండి. కొన్నిసార్లు పక్క వాళ్ళు అడుగుతుంది, ఏమన్నాడు అంటే ఈ విధంగా అన్నాడు, ఓ అట్లా అని చెప్పేసి అట్లా మొత్తం ఆ 5,000 మందికి లేక 3,000 మంది అని అక్కడ ఉంది కదా. కనుక దేవుని పిల్లారా, పేతురు ఏం చేస్తాడు? అక్కడ నిలబడి బిగ్గరగా ఏమన్నాడు? బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా అని చెప్పేసి ఎవరు సువార్త ప్రకటిస్తున్నాడు? యూదులకు ప్రకటిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యూదులకు సువార్త ప్రకటించడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఒకటే, దేవుడు ఒక్కడే కదండి. దేవుడు ఒక్కడే కనుక అంటే ఒక విధంగా చూస్తే వాళ్ళు కరెక్టే కదా. యుద్ధదేశ కాలంలో 6:4 వచనం ఉంటుంది, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, అంటే ఈజ్ వన్. కనుక ఇప్పుడు వీళ్ళు వేరే మార్గం చెప్తుంటే వాళ్ళకి కదండి. కానీ వాళ్ళకి ఒకటి తెలుసు ఏంటంటే మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు కదండి. మెస్సయ్య ఈయననే కాదా అని పరీక్ష చేయట్లేదు కదండి. హెరోదు రాజు అడుగుతాడు, ఏమడుతాడు? అందరిని పిలిచి ఈ మెస్సయ్య ఎక్కడ పుడతాడంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పేస్తారు. ఇమ్మీడియట్గా ఎక్కడ పుడతాడంట? బెత్లెహేము, యూదా బెత్లెహేములో పుడతాడని చెప్పి ఇట్లా చెప్పేస్తారు. ఎందుకంటే ఫింగర్ టిప్స్ మీద ఉంటే వాళ్ళకండి రాజకీయమే చెప్తారు ఆన్సర్. యాక్చువల్గా మెసేజ్ వస్తేనేమో ఏం చేసినారు? ఆయనని తృణీకరించినారు కదండి. అదే చెప్తున్నమాట. ఈ వాక్యం అంతా ఈ 2వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చివరి వరకు మనం చూస్తే మరి పేతురు మొదటి ప్రసంగం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి ప్రసంగంలో ఎంతమంది ప్రభు నమ్ముకుంటారు? 3,000 మంది బాప్తిజం తీసుకుంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప అంటే అదంతా నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తుంటాడు. అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం నిలబడాలి, పరిశుద్ధాత్ముడు ఆయన మనల్ని వాడుకుంటాడు, మనకు శక్తినిస్తాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రకటించుట ఫస్ట్ ఇది ప్రొక్లమేషన్. ఏంటమ్మా చెప్పండి? ఫస్ట్ ఏంటి? ఈ అంశంలో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎవాంజలిజంలో ఫస్ట్ ఇది ప్రొక్లమేషన్ లేక ప్రకటించుట. రెండవది ఏంటంటే ఇన్విటేషన్. రెండవది ఏంటి? ఆహ్వానము. ఏంటమ్మా చెప్పండి? రెండవది ఇన్విటేషన్. మనం ఏదైనా కార్యక్రమం చేసుకుంటే ఏం చేస్తాం? అందరికీ పిలుస్తాం కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఇట్లా మీటింగ్ జరుగుతుందని చెప్పేసి మరి మన స్వామిదాస్ అయ్య గారు ఏం చేసినారు? సల్మాన్ బ్రదర్ పాస్టర్ గారికి చెప్పినాడు, రండి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, క్లాసెస్ జరుగుతున్నాయి, రండి అని చెప్పి ఇన్వైట్ చేసినాడు. ఇన్వైట్ చేస్తే సల్మాన్ పాస్టర్ గారు మన దగ్గరికి వచ్చినారు. కనుక ఇన్విటేషన్ మనం ఏం చేసుకున్నా కూడా ఏం చేయాలి? మనము ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేయడం చాలా మంచిది. కనుక మరి ఇంకా ఇట్లా మనం తెలిసిన ఉంటే, ఈ ప్రాంతంలో తెలిసిన ఉంటే ఏం చేయాలి? మనము ఇన్వైట్ చేయాలి. ఇన్విటేషన్ కదండి. ఇన్విటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆహ్వానం చాలా ప్రాముఖ్యము కదండి. లూకాసు సువార్త 5వ అధ్యాయం 27 నుంచి మనం 32 వరకు చదువుకుంటే వెళ్ళిపోతాం కదా. లూకాసు సువార్త 5వ అధ్యాయం 27 నుండి 32 వరకు దయచేసి చదివేసేయండి. అటు వెంబట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్టునంత కూర్చుండేవిడ చూసి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనముకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూసి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని తాగుతున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడొక్కర లేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చున్నది గాని నీతిమంతులను
పిలువ రాలేదని వారితో చెప్పాను. 32 అయిపోయిందా? అయితే ఇక్కడ ఏం చూస్తున్నాం మీ వాక్య భాగంలో? మత్తయి కదండి, ఈ మత్తయి రాసిన ఈ ఈ సువార్తికుడు ఆయన యాక్చువల్గా ఏంటి, ఒకప్పుడు సుంకరి అంటే మరి ట్యాక్స్ కలెక్టర్ అనమాట ఆయన కదండి. ఈ ట్యాక్స్ కలెక్టర్ అంటే యూదులకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే వారు పనిచేసేది ఎవరి కోసము? రోమా ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు. రోమీలేమో ఆక్రమించుకొని మరి పరిపాలన చేస్తుంది. ఏది? ఇజ్రాయెల్ దేశాన్ని, ఆ ప్రాంతాలన్నింటినీ కదండి. అయితే ఈ సుంకరులు ఏం చేసేవాళ్ళు? ట్యాక్స్ కలెక్టర్స్ మరి ట్యాక్స్ తీసుకుంటూ కదండి, ఒక 500 రూపాయలు ట్యాక్స్ అంటే 600 చెప్తుండే, 100 రూపాయలు జోబులు వేసుకుంటుండే. వాళ్ళు జోబులు నింపుకుంటుండే, వాళ్ళు మంచిగా బిల్డింగ్స్ మంచిగా కట్టుకొని మంచిగా ఉంటుండేవాడు. అయితే యేసుపురం మత్తయి దగ్గరకు వచ్చి నన్ను వెంబడించి అనగానే ఏం చేసినానండి, ఆ ఉద్యోగం అంటే అసలు అక్కడి నుంచి వచ్చేసిన అంతే, మొత్తం వదిలిపెట్టుకొని వెళ్ళిపోయాడు. యేసుప్రభు వెంబడిస్తున్నాడు. అంతేకాకుండా యేసుప్రభు ఇంటికి తీసుకుపోయినాడు. ఇంటికి తీసుకోవడమే కాదు, ఇంకేం చేసిన అంటే అందరిని ఇన్వైట్ చేస్తున్నాడు. రండి 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 అని చెప్పేసి అందరిని ఇన్వైట్ చేసి గొప్ప విందు చేస్తున్నాడు. ఆ విందు చేస్తే తినుకుంటేనే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన ఈ ప్రవక్త, కొత్త ప్రవక్త వచ్చినాడు, ఈయన అందరు పాపులతో కలిసి తింటున్నాడు అని హేళన చేస్తున్నారు కదండి. కనుక యేసుప్రభు ఏమంటాడు? రోగుల కొరకే వైద్యులు, పాపుల కొరకే నేను వచ్చినాను అని చెప్పేసి తను చెప్పినాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆహ్వానం ఎందుకు ఇంత బాగా మనం చదువుకున్నామంటే మనంతా మరి సేవకులు కనుక మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చదువుకున్నాం. కనుక మత్తయి ఏం చేసినండి? ఇన్విటేషన్ ఇచ్చిన అందరినీ పిలిచినాడు. అంతేకాకుండా ఇంకొక మరి వ్యక్తిని గురించి కూడా మనకి యోహాను సువార్త 4:29 మనం చూద్దాం. యోహాను సువార్త 4:29 మనం చూస్తామంటే అక్కడ కూడా మరి సమయన స్త్రీ గురించి అక్కడ రాయబడ్డది. 9:29 వచ్చిన మీరు వచ్చి నేను చేసిన అన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడండి. ఏమన్నదమ్మా చెప్పండి, మళ్ళీ చదవదా? మీరు వచ్చి ఇన్వైట్ చేస్తుంది ఏమని? ఎవరండి? సమయన స్త్రీ, సమారిటన్ ఉమెన్. కనుక రెండో పాయింట్ ఏంటి? ఇన్విటేషన్, ఆహ్వానము. ఈ సమయన ఏం చేసింది? మొత్తం ఊరు ఇన్వైట్ చేసింది. మత్తయి అయితే తెలిసిన వాళ్ళని ఇన్వైట్ చేసినాడు. ఏమి చేసింది? ఆ ఊరినంతా ఇన్వైట్ చేసింది యేసయ్య దగ్గరికి. అందరూ పరిగెత్తుకుంటూ ఏంటి అసలు ఏంటి ఈమె కథ అని చెప్పేసి అందరూ పరిగెత్తుకొని వచ్చారు. పరిగెత్తుకొని వస్తే అప్పుడు అది చూసిన తర్వాత అప్పుడే ఉంటాడు, ఇప్పుడు మేము మా సొంతంగా చెవులతో విన్నాము, ఆయన చూసినాము, ఇంకా నీతో మాకు పని లేదు అని చెప్పి కదండి. కనుక ఇన్విటేషన్ కదండి, ఇన్విటేషన్ మనం చూస్తాం. మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, సువార్త కూడికి పెట్టుకున్నాం. సువార్త కూడికి పెట్టుకొని మనం ఉట్టిగా ఉంటామా? ఏం చేస్తాం? మనం అందరికి ఇన్ఫార్మ్ చేస్తాం. ఒకప్పుడైతే కరపత్రాలు ప్రింట్ చేసేవాళ్ళు కదండి. మేము కూడా చాలాసార్లు కరపత్రాలు ప్రింట్ చేసినాం. చాలాసార్లు మరి ఫంక్షన్స్లో మీటింగ్ పెట్టినాం. ఎక్కడ? ఉప్పలో లక్ష్మీ గార్డెన్స్లో 2 సార్లు పెట్టినాము. ఇంకా అక్కడ బీబీఆర్ గార్డెన్ అక్కడ ఏముంటుంది కదా, అక్కడ పెట్టినాము. ఇంకొక ఫంక్షన్ హాల్లో ఉప్పల్లో చాలాసార్లు సువార్త కూడికలు, యూత్ మీటింగ్స్ ఇవన్నీ పెట్టినాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పెట్టినప్పుడు ఏం చేస్తాం? మనం అందరినీ కరపత్రాలు ప్రింట్ చేస్తుండే, కరపత్రాలు ప్రింట్ చేసి అందరికి ఇస్తుండే, రండి 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 అని చెప్పేసి. కనుక ఇన్విటేషన్ మీరు కూడా చేస్తున్నారు. మీరు కూడా మీ కోడికల్లో మీరు కూడా మరి మీటింగ్ పెట్టినప్పుడు ఏం చేస్తారు? మీరు ఇన్వైట్ చేస్తారు. కనుక ఇన్విటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదండి. మూడవది మరి ఫౌండేషన్ కదండి, పునాది గురించి మనం చదువుకుందాం. మూడవది ఏంటి? ఫౌండేషన్ లేక పునాది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 7 verses 24 and 25. దీంట్లో మీకు అందరూ తెలిసిన మాట. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును.
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టేను గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. హల్లెలూయా. ఈయన మాటలు విని వాటి చొప్పున నడుచుకున్న ప్రతి వ్యక్తి ఏ విధంగా ఉంటాడంట? బండ మీద తన ఇల్లు కట్టుకున్న వ్యక్తి వలె ఉంటాడు. కనుక మన పునాది ఎవరి మీద ఉండాలండి? యేసు ప్రభు మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య మాటల మీద ఉండాలి. యేసయ్య మాటలు ఇప్పుడు మరి ప్రపంచంలో మీరంతా సేవకులు కనుక మీరు కూడా తెలుసుకోవాలి ఏంటంటే లిబరల్ థియాలజీ అని చెప్పేసి వచ్చింది. లిబరల్ థియాలజీ అంటే దాని అర్థం ఏంటంటే మరి ఈ బైబిల్లో కాకుండానే ఇంకా వేరే విషయాలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మన సువార్త మనం ప్రకటన చేసేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు. లిబరల్ థియాలజీ అంటే ఓన్లీ ఫ్రమ్ ద బైబిల్. లిబరల్ థియాలజీ అంటే బయట కదండి, కట్టుకథలు కూడా మనం చెప్పినా పర్లేదు అనే మా సిద్ధాంతాలు వచ్చేసినాయి ఇప్పుడు మన వెస్ట్రన్ కంట్రీస్లో. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మరి ఫాల్స్ డాక్ట్రిన్స్ కదండి, అబద్ధపు సాక్షులు, అబద్ధపు మరి పాస్టర్స్, అబద్ధపు మరి బోధ, ఇవన్నీ మరి వస్తున్నాయి. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రకటించేది ఓన్లీ ఫ్రమ్ ద బైబిల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకు బైబిల్ ఇచ్చినాడు కనుక వి షుడ్ స్పీచ్ ఓన్లీ ఫ్రమ్ ద బైబిల్. కనుక మన పునాది యేసయ్య మాటలే కదండి. కనుక యేసయ్య ఆ మాట ఇంత బాగుంటుంది కదా. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున నడుచుకుని ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. అంటే బండ మీద ఇల్లు కట్టుకునేవాడు ఎవరు? బుద్ధిమంతుడు. యేసయ్య మాటలు విని యేసయ్య చెప్పినట్టు చేసేవాడు ఎవరు? బుద్ధిమంతుడు కదండి. యేసయ్య మాట యేసయ్య ఏమో చెప్తాడు అని చెప్పేసి మనము మన ఇష్టపడి చేస్తే బుద్ధి లేనోడు అనమాట. బుద్ధిహీనుడు, మూర్ఖుడు కదండి. కనుక దేవుని బిడ్డలారా మనం జాగ్రత్తగా ఉండాలి. ఫౌండేషన్, పునాది యేసయ్య మాటల మీదనే ఉండాలి. అదే డాక్ట్రిన్. యేసయ్య మాటలే ఏంటది? డాక్ట్రిన్, లేక తెలుగులో ఏమంటారు? సిద్ధాంతం. ఇంకా వేరే సిద్ధాంతం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని సిద్ధాంత బుక్స్ రాసినా కూడా బైబిల్ నుంచి తీసుకున్నవే ఉంటాయి. వేరే సొంత సిద్ధాంతాలు చెప్పడానికి వీల్లేదు కదండి. సొంత సిద్ధాంతాలు చెప్తే అది ఫాల్స్ డాక్ట్రిన్ అయిపోతుంది. కనుక యేసయ్య మాటలే మనం ప్రకటన చేయాలి కదండి. కనుక ఎందుకు మనం ఇన్ని రెఫరెన్స్ తీసుకుంటున్నాము? ప్రతి మాటకి రెఫరెన్స్ ఎందుకు తీసుకుంటున్నాము? మనం చెప్పేది కరెక్ట్గా ఉండాలి. కొంతమంది అడుగుతారు, మనం ఏదైనా చెప్పిన బైబిల్ ఉందా అంటారు. కొంతమంది తెలిసి అడుగుతారు, కొంతమంది తెలియక అడుగుతారు. కనుక మనం మాట్లాడే ప్రతిదానికి ఏముండాలి? ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్. మనం కోర్టులో ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు ప్రూఫ్ ఉంటేనే చెల్తుంది. మనం ఇక్కడ రోడ్ల మీద ఎన్నైనా మాట్లాడవచ్చు. ఎన్నైనా మాట్లాడవచ్చు. కోర్టుకు పోతే అవన్నీ చెల్లవు. ప్రతిదానికి ప్రూఫ్ అడుగుతారు. ప్రతిదానికి ప్రూఫ్, ప్రతిదానికి కరెక్టా అంత చూసిన తర్వాతనే అప్పుడు జడ్జిమెంట్ ఇస్తాం కదండి. కనుక దేవుని బిడ్డలారా మన క్రైస్తవులుగా మనం చెప్పేదానికి ఏముండాలమ్మా చెప్పండి? ప్రూఫ్ ఉండాలి. ప్రూఫే బైబిల్ మరి. కనుక పునాది. 1 కొరింథీ 3వ అధ్యాయం 10-11 చదువుకుందాం. 1 Corinthians chapter 3 verses 10 and 11. 1 Corinthians chapter 3 verses 10 and 11. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినై శిల్పకారుని వలె పునాది వేసి తిని. చూడండి, అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు ఏ విషయం అంటే ఆయన పునాది వేసినాడు. ప్రైజ్ ది లార్డ్. సువార్తకి పునాది వేసినాడు, ఆయన సేవకు పునాది వేసినాడు కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకున్నామని. అంటే మనం ఏది కట్టినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదండి.
వేయబడింది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది క్రీస్తు యేసే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకేంటమ్మా చెప్పండి, మన పునాది ఎవరు? యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, నాలుగోది వెళ్దాం. నాలుగో పాయింట్ ఏంటంటే సమాజ పనులు లేక సమాజ సేవ, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఆర్ కమ్యూనిటీ సర్వీస్. నాలుగో పాయింట్ ఏంటి? కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ లేక కమ్యూనిటీ సర్వీస్, సమాజ పనులు లేక సమాజ సేవ చేయుట. మన సోషల్ సర్వీస్కి మన క్రిస్టియన్స్ అంటే సోషల్ సర్వీస్ చేయటం అంటే క్రిస్టియన్స్ చాలా మరి మంచిగా చేస్తాం కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు మరి హాస్పిటల్స్, స్కూల్స్, హాస్టల్స్ కదండి, ఈ విధంగా క్రిస్టియన్స్ ఎన్ని కట్టినారు కదండి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినారు, ఫ్రీ హాస్టల్స్, ఫ్రీ ఫుడ్ కదండి. చాలామంది ఇప్పటికి కూడా మరి అనేకులు మరి ఓల్డ్ పీపుల్ వాళ్ళంతా చదివినంత ఎక్కడ మిషనరీ స్కూల్లో చదువుకున్నాం కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిషనరీ స్కూల్లో చదువుకొని ఉన్నత స్థితికి వాళ్ళు వెళ్ళినారు. ఇప్పుడు ఏమంటారంటే మరి అవన్నీ లేనట్టే మాట్లాడుకుంటారు కదండి. కనుక దేవుని పిల్లారా, క్రైస్తవులు ఏం చేసినారంటే హాస్పిటల్స్ కట్టినారు, స్కూల్స్ కట్టినారు కదా, పిల్లలకి హాస్టల్స్ కట్టినారు, ఇంకా స్పెషలైజ్డ్ సర్వీస్ కూడా ఇచ్చినారు. లెపరసీ వాళ్ళకి లెపరసీ హాస్పిటల్ కట్టినారు. నిజామాబాద్లో లెపరసీ హాస్పిటల్ ఉంది క్రిస్టియన్స్ది కదండి. ఈ విధంగా మనం ఇక్కడ తెలిసినా చెప్తున్నాం. ఇంకా మన క్రిస్టియన్ మెడికల్ కాలేజెస్ కట్టినారు కదండి. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి సిఎంసి ఇక్కడ ఉంది, బెల్లూరులో ఉంది, తమిళనాడులో. ఇంకోటి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది? పంజాబ్లో ఉంది, లూధియానాలో. ఈ విధంగా చాలా ఎన్నెన్నో చేసినారు వాళ్ళు కదండి. సమాజ సేవ కదండి. కనుక దేవుని పిల్లారా, అపోస్తల కార్యము 9వ అధ్యాయము 39 వచ్చి చదువుకుందాం. అపోస్తల కార్యములో 9వ అధ్యాయము 39 వచ్చి మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ గురించి మనం చూస్తాం. యాక్ట్స్ 9:39. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాలు అందరూ వచ్చి చూడండి, అప్పుడు విధవరాలు అందరూ వచ్చినారంట అక్కడికి. వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంటే వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అంటే ఎవరి గురించి మనం చదువుకుంటున్నాం ఇప్పుడు? ఒక స్త్రీ, ఆ పేరేంటి? దొరకస్. ఆమె ఏం చేస్తుందంట? స్టిచ్చింగ్ చేసేది కదండి. స్టిచ్చింగ్ చేసేది అంటే ఏ విధంగా చేసేది? పెద్ద మిషన్లు పెట్టుకొని చేయలేదు ఆమె. అప్పుడు మిషన్లు ఎప్పుడైతే 2000 సంవత్సరాల క్రితం మిషన్స్ ఉన్నాయా కదండి. ఎంత మిషన్, స్వింగ్ మిషన్ ఎప్పుడు వచ్చిండొచ్చు? ఒక 200 సంవత్సరాల క్రితం వచ్చిండొచ్చు. మనం మాట్లాడేటప్పుడు 2000 సంవత్సరాల క్రితము కదండి. సూది తీసుకొని దారం వాళ్ళ తయారు చేసుకొని కదండి కుట్టారు. అంటే ఆమెకు ఆశ ఏంటి? నేను ఈ విధంగా వస్త్రాలు కుట్టాలి అని విధవరాళ్ళకి ఇచ్చేదంట. ఆమె కుట్టి ఆమెకి ఇస్తే ఆమె చనిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఆమె చనిపోతే పేతురు వచ్చినాడు. పేతురు పిలిచినాడు, అయ్యా ఆమె చనిపోయింది రండి అంటే పేతురు పిలిస్తే మరి పేతురు వచ్చినప్పుడు వాళ్ళందరూ మరి పేతురు చూపిస్తే ఎంత మంచి ఆమె కదండి, ఎంత మంచి, మాకంతా డ్రెస్సెస్ కుట్టేది, డ్రెస్సెస్ ఇచ్చేది అని చెప్పేసి. అంటే హెల్పింగ్ నేచర్. ఏముందమ్మా చెప్పండి ఆమెకి? హెల్పింగ్ నేచర్. కనుక దేవుని పిల్లలారా, ఇటువంటి హెల్పింగ్ నేచర్ మనకు ఉండాలి కదండి. ఏముండాలి మనకి? ఇదే సమాజ సేవ, సోషల్ సర్వీస్
కదండి. ఆమెకు ఎవరు చెప్పలేదు, ఆమె సొంతంగా చేస్తూనే ఉంది. అంటే మన హృదయంలో రావాలి, ఆశ రావాలి, ఆశ అనేది రావాలి. ఈ విధంగా చేసినప్పుడు మరి పేతురు వచ్చి ఆమెను ముట్టి ఆమె స్వస్థపరిచి ఆమెని లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేపినప్పుడు ఆమె లేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణమును ఆమె చనిపోయిన వ్యక్తి బతికింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు పేతురుకి మరి నిజంగా మంచి ఏమిస్తానండి, కృప ఇస్తాడు. నీళ్ళ మీద నడిచిన వ్యక్తి పేతురు కదండి. ఎవరైనా నడిచినారా? యేసుప్రభు నడిచినాడు. యేసుప్రభు తర్వాత ఎవరు నడిచినారు? ఓన్లీ మానవులలో కేవలము గ్రేట్ పర్సన్ కదండి. తెలుస్తుంది అంటే కనుకనే నీ మీద నా సంఘము కట్టేద్దామని చెప్పిన అన్నాడు కదండి. తెలుస్తుంది అంటే దేవుడు అతనికి కొద్దిగా అంటే ఎక్స్ట్రా ఏమి ఇచ్చినాడో కృప ఇచ్చినాడు కదండి. ఇక్కడ ఇప్పుడు ఒక స్త్రీని అంటే ఒక డెడ్ బాడీని తిరిగి లేపడానికి, జీవం ఇవ్వడానికి దేవుడు ఏమి ఇచ్చినాడు? కృప ఇచ్చినాడు. గొప్ప సంగతి కదండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలు ఈ విధంగా సమాజ సేవ మరి డార్కస్ అనే వ్యక్తి కదండి మరి గొప్ప సేవ చేసి అందరికీ, ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని చర్చెస్లో ఏం చేస్తుంటారంటే విధానాలకు ఏమి ఇస్తుంటారు? చీరలు ఇస్తుంటారు కదండి. ఇస్తుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ కూడా మరి కొంతమంది విధానాలకి ఏం చేస్తున్నామే కొని ఇచ్చేస్తుంటారు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనకున్నది మనం చేయాలండి. దేవుని స్తోత్రం. whatever we can, we should do. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయం 22 చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 22 and 27 చూడండి. మీరు వినివారు మాత్రమే ఉండి. యాకోబు మొదటి అధ్యాయము 22వ వచనం 27వ వచనం కూడా చదవండి. మీరు వినువారు మాత్రమే ఉండి. వినువారు మాత్రమే అయి ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించే వారునై ఉండుడి. వాక్య ప్రకారమున ప్రవర్తించే వారముగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేవుని పిల్లలారా అంటే హెల్పింగ్ నేచర్ మనకు ఉండాలి. సోషల్ సర్వీస్ మనం చేయడానికి సోషల్ మరి ఎంగేజ్మెంట్, సమాజ పనులు, సమాజ సేవ మనము చేయడానికి మనము ముందుకు వెళ్ళాలి కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి 27వ వచనం చదవండి. అక్కడనే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను చూడండి. దిక్కులేని పిల్లలకి ఎదురాళ్లకు వారి ఇబ్బందులలో పరామర్శించు ఇహలోక మాన్యలను తనకంటకుండా తను తాను కాపాడుకుంటే. కనుక ఆర్ఫన్స్కి ఏం చేయాలి? మనము సహాయం. కనుకనే మనకు తెలుసు కదా మరి క్రైస్తవులు గొప్ప ఆర్ఫనేజెస్ కట్టారు. ఆర్ఫనేజెస్ కదండి. ఆర్ఫనేజెస్ కట్టి జార్జ్ ముల్లర్ అని ఇంగ్లాండ్లో జార్జ్ ముల్లర్ ఎంత ఆర్ఫనేజెస్ని ఆర్ఫన్స్ పిల్లల్ని ఆయన ఇన్వైట్ చేసి మరి మనకు సదుపాయాలు చేసేవాడు. చాలాసార్లు ఆయన సేవలో అద్భుతాలు జరిగినాయి. ఎట్లా అంటే పిల్లలందరూ కూర్చున్న తర్వాత టేబుల్ మీద అంతా టేబుల్లో కూర్చుంటారు కదా, టేబుల్ దగ్గర టేబుల్ చుట్టూ కూర్చోవటము కదండి. 100 మంది కూర్చుంటే కొన్నిసార్లు తినడానికి ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. ఆయన స్టోరీ నేను చదివినాను. అయితే దేవుని పిల్లలారా వాళ్ళు ఆయన ఏం చేస్తారంటే మనం దేవుని కృతజ్ఞత వందనాలు చెల్లించుకుందాం, దేవుడు మనకి ఇచ్చే ఆహారం ఎత్తు అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసేవాడు. అందరు ప్రార్థన చెప్పి ప్రార్థన చేసే ప్రార్థన అయ్యేలోపు తలుపు ఎవరు కొట్టేవాళ్ళు ఉంటారు. బట్టి అయ్యా మాకు చాలా ఆహారము ఎక్సెస్ అయిపోయింది, మీరు తీసుకోండి అని చెప్పేసి ఆ బ్రెడ్, బన్స్, బిస్కెట్స్ వాళ్ళు అవి తినేది అయ్యే కదా, ఇంకా దానికి ఏమేమి కావాలి అన్నీ వాళ్ళు డోర్ దగ్గర పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు.
అట్లా ఒక్కసారిగా చాలాసార్లు జరిగినాడు జార్జ్ ముల్లర్ అనే గొప్ప భక్తుడు. కనుక దేని పిల్లరా మరి ఈ విధంగా ఏమన్నాడు, పిల్లలు లేని వారికి ఏం చేయాలంటే మనం సహాయము చేయటము, విధవరాళ్ళకి సహాయం చేయటం, అదే గొప్ప సేవ అని చెప్పేసి 27వ వచనం చదువుకుంటాం. సరే, చివరిగా మరి ఆధునికమైన పద్ధతులు మనము వాడాలి కదండి. ఆధునికమైన పద్ధతులు మనము వాడాలి. 5 యూజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ కదండి. నూతన మరి పద్ధతులు లేక ఆధునిక పద్ధతులు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనము ఒక నూతన పద్ధతి వాడుతున్నాం. మొబైల్లో రికార్డ్ చేస్తున్నాము, తర్వాత దీన్ని దేంట్లో పెడతాము, యూట్యూబ్లో పెడతాము, ఇంటర్నెట్లో మరి చాలామంది చూస్తున్నారు కూడా కదండి. ఇప్పుడు మనం చూస్తున్నాము మరి టీవీ ఫేమస్ అయిపోయింది. క్రిస్టియన్ ఛానల్స్ చాలా అయిపోయినాయి కదండి. చాలా ప్రపంచమంతా, కేవలం మన ఇండియాలో కాదు, ప్రపంచమంతా టీవీస్లో వాక్యము మరి వస్తుంది కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి కొత్తగా విన్నవాళ్ళు అనేకులు మారుమనసు పొందిన వ్యక్తులు కూడా ఉన్నారు కదండి. మనమైతే వింటుంటాం, ఎందుకంటే మనం ఆల్రెడీ మారుమనసు పొందినాం కాబట్టి వాక్యం చేత మనం ఏమవుతామో బలపరచబడతాం, గ్రో కదండి. వాక్యమే ఆహారం. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మరి మనకి వాక్యం ఎంతో అవసరం కదండి. మనం పొద్దున లేచి వాక్యం చదువుకుంటాము, ప్రార్థన చేసుకుంటాము, వాక్యం ధ్యానించుకుంటాము, టీవీలో వచ్చినప్పుడు టీవీ వాక్యం వింటాము కదండి. కనుక దేవుని పిల్లలు ఇవన్నీ నూతన పద్ధతులు కదండి. మనము ఇవన్నీ వాడద్దు అంటే ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది, మనం వాడుకుంటున్నామా లేదా మరి కదండి. కనుక దేవుని పిల్లలు ప్రతి ఒక్కరి చేతులు ఇప్పుడు ఏముంది, ఫోన్ కదండి. ఫోన్ లేకుండా ఎవ్వరూ లేదు. కనుక దేవుని పిల్లరా ఇవన్నీ ఆధునిక పద్ధతులు. దేవుడికి మనకిచ్చిన జ్ఞానం బట్టి ఏం చేయాలి, మనము వాడుకోవాలి. కానీ వాక్యం మాత్రం మారవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాటలు యేసయ్య మాటలే మనం చెప్పాలి, బైబిల్ ఉన్న మాటలే మనం చెప్పాలి, యేసయ్య సిద్ధాంతాలే మనము చెప్పాలి. అది మారవద్దు కదండి. కనుక దేవుని పిల్లరా యూజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ లైక్ టీవీ ఆర్ ఇంటర్నెట్ కదండి, ఆధునికమైన పద్ధతులు మనము వాడవలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను 1976లో ఏషియన్ బ్యాప్టిస్ట్ యూత్ కాన్ఫరెన్స్ అటెండ్ చేసిన. ఏషియన్ బ్యాప్టిస్ట్ యూత్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే శ్రీలంకలో జరిగింది. అది శ్రీలంక దేశంలో మరి జరిగితే అక్కడ అది యూత్ కాన్ఫరెన్స్ కాబట్టి 6 దినాలు యూత్ కాన్ఫరెన్స్ జరిగింది. అప్పటికే వాళ్ళు ఈ సైక్లోస్టైలింగ్ మిషన్తో ఈ విధంగా మరి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సువార్తని ఈ విధంగా సైక్లోస్టైల్ తెలుసా మీకు? తెలియదు, ఇప్పుడు చాలామంది తెలియదు. సైక్లోస్టైల్ అంటే పేపర్ ఒకటి వేరేగా ఉంటుంది, దాని మీద ఫస్ట్ టైప్ చేస్తారు. టైప్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఆ సైక్లోస్టైల్ మిషన్ మీద పెట్టి తిప్పుతుంటారు, చేతితో తిప్పాలి. స్టెన్సిల్ కదా, ఆయన మేము అన్నీ చేసినాం కాబట్టి అది తిప్పాలి. అది తిప్పుతుంటే ఒక్కొక్కసారి తిప్పినప్పుడు ఆ ఒక్కొక్క పేపర్కి ఆ ముద్ర అంటే అది మరి వస్తుంది. అట్లా వాళ్ళు ఆ టైంలోనే 76లోనే ఈ సైక్లోస్టైలింగ్ మిషన్స్ వాడుతా దాన్ని ప్రకటిస్తున్నారు. ఆ తర్వాత ఏమొచ్చింది, జిరాక్స్ మిషన్ వచ్చింది. జిరాక్స్ మిషన్ వచ్చిన తర్వాత జిరాక్స్ ప్రింట్ చేయటము స్టార్ట్ చేస్తారు కదండి. ఆ తర్వాత ఇప్పుడు ఏమొచ్చేసింది, మొబైల్ ఫోన్స్ వచ్చేసినాయి, కంప్యూటర్స్ వచ్చినాయి, ఇంకా వాట్సాప్లో మెసేజ్లు దినమంతా పోతూనే ఉంటాయి కదండి. కనుక దానివల్ల ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే మోడర్న్ టెక్నాలజీ మనం అన్నిటికీ వాడతాం మనం కదండి. అన్నిటికీ ఇప్పుడు ఈ పాటలు ఉన్నాయి కదండి, ఈ పాటలన్నీ మనం ఏం చేసినాము, మనం టైప్ చేసి వాటిని జిరాక్స్ చేసుకొని ఈ పాటలు మనము అందరికీ మనం వాడుకుంటాం కదండి. కనుక దాని పిల్లల మన అనుదిన జీవితంలో మనము చాలా
ఆధునిక మోడర్న్ టెక్నాలజీ వాడుతుంటాం. కానీ కొన్నిసార్లు సువార్తలకు వచ్చేటప్పటికి మరి ఎందుకు అది అవసరమా అంటారు కదండి. కనుక దేవుని పిల్లలు మనం ఏం చేయాలండి, దేవుడు మనకిచ్చిన జ్ఞానం బట్టి మరి ఈ మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక దేవుని పిల్లలు మరి ఈరోజు ఎవాంజలిజం అనే అంశం మీద మనము మరి ధ్యానించుకున్నాం. అంతేకాకుండా మరి సువార్త యొక్క అంశములు అని మనము ధ్యానించుకున్నాం. మొదటిది ప్రకటించుట, రెండవది ఆహ్వానము, మూడవది పునాది, నాలుగవది సమాజ పనులు, ఐదవది ఆధునికమైన పద్ధతి. కనుక మరి దేవుడు ఈ ఫస్ట్ లెసన్ని దీవించిన గాక. అంతేకాకుండా మరి ఇంకా దేవుని కృపలో మనం ముందుకు వెళ్దాం. దేవుడు కొన్ని మాటలు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ministry and your families very much.